asks you for money is a false prophet. మీ దగ్గరికి వచ్చి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతారంటే ఒక అబద్ధ ప్రవక్తే. But many believers don't take that warning seriously. అనేక మంది విశ్వాసులు దాన్ని తీవ్రంగా తీసుకోరు. They go and give money to all these organizations and pastors. వాళ్ళు వెళ్ళి ఆ సంస్థలకి, ఈ కాపర్లకి, ఆ కాపర్లకి డబ్బులు ఇస్తూ ఉంటారు. And they don't realize that they are giving money to God's enemies. దేవుని శత్రువులకి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. Just because a person takes the name of Jesus does not mean he is a servant of God. ఏదో యేసు నామం చెప్పినంత మాత్రాన ఆ వ్యక్తి యేసుని సేవించేవాడని మనం చెప్పలేము. Even if he does miracles. ఆయన ఒక అద్భుతం చేసినా సరే, అద్భుతాలు చేసినా సరే. Some people are deceived by miracles. కొంతమంది అద్భుతాలను చూసి మోసపోతారు. That's because they haven't read the Bible. ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదవలేదు కాబట్టి. Let me show you what Jesus said in Matthew 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏం చెప్పారో నేను This is a warning especially for the last days in which we are living. ముఖ్యంగా ఇప్పుడు మనం జీవిస్తున్న చివరి దినాల గురించి చెప్పబడిన మాట ఇది ముఖ్యంగా. Matthew 7 and verse 22. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం and verse 23. 23 కూడా. In the last day when people stand before the Lord, ఆ చివరి దినమందు అనేకులు నన్ను చూచి, many will say to him, Lord, Lord, did we not prophesy in your name cast out demons, in your name perform many miracles? అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? See, these are all preachers who will stand before Jesus in the last day. చివరి దినమున యేసు ప్రభు దగ్గర నిలబడి ఈ బోధకులు ఈ విధంగా చెప్తున్నారు. And they will call him Lord. ప్రభువా అని పిలుస్తున్నారు. And they say, we preached in your name. నీ నామమున మేము బోధించాం కదా, ప్రవచించాం కదా. And we cast out demons in your name. నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టాం కదా. And we did miracles in your name. నీ నామమున అనేకమైన అద్భుతాలు చేశాం కదా. Not one or two, many miracles it says here. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన అద్భుతములు. And they did it all in the name of Jesus. యేసు నామములోనే వాళ్ళు ఇవన్నీ చేశారు కూడా. See, it says here 3 times, in your name, in your name, in your name. నీ నామమున, నీ నామమున, నీ నామమున అని 3 సార్లు ఇక్కడ ప్రస్తావించబడింది. So if somebody does a miracle in Jesus' name in some meeting or in television or something, ఒక మీటింగ్ లోనో, ఒక టెలివిజన్ ప్రోగ్రామ్ లోనో ఎవరైనా ఒక అద్భుతం చేసినంత మాత్రాన almost all believers will immediately believe that. దాన్ని చూసిన ప్రతి విశ్వాసి, అనేక మంది విశ్వాసులు దాన్ని నమ్ముతారు. But Jesus says in the last days, verse 20, in the final day of judgment, he will say to them in verse 23, I never knew you. ఇక్కడ మనం చూస్తున్నాం చివరి దినంలో యేసు ప్రభు వార్త ఏం చెప్తా అంటే 23వ వచనము, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. Depart from me and go to hell. అక్రమము చేయవారులారా నా ఎదురు నుండి పొండి, నరకానికి వెళ్ళిపోండి. So here are people who did many miracles who are going to go to hell. ఇక్కడ అనేకమైన అద్భుతాలు చేసిన వ్యక్తులు నరకానికి వెళ్తున్నారు. Do you believe that? మీరు నమ్ముతారు దాన్ని? They are not doing miracles in the name of some heathen god. వాళ్ళు ఏదో ఒక అన్య దేవత పేరు చెప్పి అద్భుతాలు చేయట్లేదు. They are preachers who did miracles in the name of Jesus. యేసు నామములో అద్భుతాలు చేసిన బోధకులు వాళ్ళు. Not one or two, many miracles. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన They అద్భుతాలు. cast out demons in the name of Jesus. యేసు నామమున వాళ్ళు దయ్యములు వెళ్ళగొట్టారు. Then we say, how can we find out if somebody is true or not? మరి నిజమైన వాళ్ళు ఎలా గుర్తించాలని మనం అనుకోవచ్చు. A true servant of God will preach. ఒక నిజమైన దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు he'll preach that you must take up the cross every day and follow Jesus. నీ సిలువను నీవు ఎత్తుకొని అనుదినము ఆయన్ను వెంబడించాలి అని ఒక నిజమైన దైవ సేవకుడు చెప్తాడు. Because that is what Jesus taught in Luke 9:23. లూకా 9:23లో యేసు ప్రభువు అదే చెప్పారు. So I'm telling you a very simple way by which you can find out in the last days who is a false prophet and who is true. కాబట్టి ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు అబద్ధ ప్రవక్త ఈ చివరి దినాల్లో తెలుసుకోవడానికి మీకు సామాన్యమైన మార్గాన్ని నేను చెప్తున్నాను. This is not my opinion. ఇదేదో నా అభిప్రాయం కాదు. This is what Jesus himself says. యేసు ప్రభువే చెప్పిన మాట ఇది. Let me repeat it. నేను మరలా చెప్తాను. There are many preachers who will do many miracles in Jesus' name who will go to hell.
అనేక మంది బోధకులు యేసు నామములో అనేకమైన అద్భుతాలు చేసిన బోధకులు నరకానికి వెళ్తారు. Matthew 7:22 and 23. మత్తయి సువార్త 7:22-23 ప్రకారం. Remember those verses. ఆ వచనాలు గుర్తుపెట్టుకోండి. The Lord will say to them, "Go away from me forever." ప్రభు వారితో చెప్తాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. And in Matthew 7:23, he says, "I never knew you at any time." మత్తయి సువార్త 7:23 ఆయన చెప్పారు, నేను మిమ్మల్ని ఎన్నడూ నెరుగను. So then some foolish believer will ask, then how did they do those miracles? మరి కొంతమంది బుద్ధిహీనమైన విశ్వాసులు ఈ విధంగా అడుగుతారు, మరి ఇవన్నీ వాళ్ళు ఎలా చేయగలిగారు? Because there is power in the name of Jesus. ఎందుకంటే యేసు నామములో శక్తి ఉంది. If an unbeliever comes and puts on the switch, the light will still come. ఒక అవిశ్వాసి వచ్చి స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. Because the power is in the electricity. ఎందుకంటే ఆ శక్తి అనేది ఎలక్ట్రికల్ శక్తి ఉంటుంది దాంట్లో. If a believer puts on the switch, the light will come. ఒక విశ్వాసి స్విచ్ చేసినా కానీ బల్బ్ వెలుగుతుంది. Unbeliever puts on a switch, the light will come. ఒక అవిశ్వాసి స్విచ్ చేసినా కానీ బల్బ్ వెలుగుతుంది. So a person who is not a godly man uses the name of Jesus, something happens. కాబట్టి ఒక వ్యక్తి దైవజనుడు కానప్పటికీ యేసు నామమును ఉపయోగిస్తే ఆ యేసు నామం పనిచేస్తుంది. That is like an unbeliever putting on the switch. అదేంటంటే ఒక అవిశ్వాసి కూడా స్విచ్ చేసినట్లు. The electric power is there. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రికల్ శక్తి, విద్యుత్ శక్తి ఉంటుంది. Power in the name of Jesus. ఆ విధంగానే యేసు నామములోనే శక్తి ఉంటుంది. Don't be deceived. మీరు మోసపోవద్దు. What is the thing he will not teach? ఆయన బోధించింది ఏంటి? A false teacher will never teach you Luke 9:23. ఒక అబద్ధ బోధకుడు ఎప్పటికీ లోకా 9:23 గురించి మాట్లాడ్డా అసలు. Those are the words of Jesus. అవి యేసు ప్రభు చెప్పిన మాటలే. And this applies to everybody. ఇవి అందరికీ వర్తిస్తాయి. Every country in the last 2000 years. ఈ 2000 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నట్లయితే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఇవి వర్తిస్తాయి. What is the word? If anyone wishes to come after me, he must deny himself and take up the cross and follow me daily. లోకా 9:23 ఎవడైనను నన్ను వెంబడింపగోనేళ్ల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. You may never do a miracle in your life. నీ జీవితం అంతట్లో ఒక అద్భుతం కూడా నువ్వు చేయకపోవచ్చు. You may never cast out a demon. ఒక దయ్యాన్ని కూడా వెళ్ళగొట్టలేకపోవచ్చు. You may never preach a sermon. ఒక్క వర్తమానాన్ని కూడా నువ్వు ఇవ్వలేకపోవచ్చు. But if you deny yourself and take up the cross every day, కానీ నిన్ను నీవు ఉపేక్షించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకున్నట్లయితే you will have a very good place in heaven. పరలోకంలో నీకు ఒక మంచి స్థానం లభిస్తుంది. So we need to understand how to detect a false teacher from a true teacher. కాబట్టి ఒక నిజమైన బోధకునికి అబద్ధ బోధకునికి ఎలా గుర్తించాలి అనేది మీరు ఇప్పుడు తెలుసుకున్నారు.